టాలీవుడ్ విలక్షణ నటుడు, రచయిత మరియు దర్శకుడు పోసాని కృష్ణమురళి మరోసారి వార్తల్లో నిలిచారు. తనదైన ముక్కుసూటితనంతో, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే పోసాని తాజాగా తన కొత్త సినిమా ఆపరేషన్ అరుణారెడ్డి ప్రకటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. మీడియా సమావేశంలో పోసాని మాట్లాడుతూ అత్యంత ఆవేశంగా మరియు భావోద్వేగంతో స్పందించారు. నేను ఎప్పుడైనా బ్రోకర్ పనులు చేసినట్లు నిరూపిస్తే నన్ను బహిరంగంగా చెప్పుతో కొట్టొచ్చు అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. తనపై ఆ ఒక్క అవినీతి మరక ఉన్నా తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. సమాజంలో నీతిగా బతకడం తన నైజమని, పదవుల కోసం పాకులాడే వ్యక్తిని తాను కాదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు గతంలో మంత్రి పదవి ఆఫర్ చేశారని, కానీ తాను దానిని సున్నితంగా తిరస్కరించారని పోసాని వెల్లడించారు. తనకు అధికార దాహం లేదని, ప్రజలకు సేవ చేయాలనే తపన మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజాసేవలో భాగంగా జైలుకు వెళ్లాల్సి వచ్చినా అది తప్పు కాదు, అది ఒక గౌరవంగా భావిస్తాను అంటూ జైలు శిక్షపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. చాలా కాలం తరువాత పోసాని కృష్ణమురళి మెగాఫోన్ పట్టారు. ఆయన స్వయంగా దర్శకత్వం వహిస్తూ అనౌన్స్ చేసిన చిత్రమే ఆపరేషన్ అరుణారెడ్డి. ఈ చిత్రం పక్కా జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతోంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, మీడియా పాత్రను ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ గా చూపించబోతున్నారు. అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఈ సినిమా సాగుతుందని, ప్రేక్షకులు ఆద్యంతం ఉత్కంఠతకు లోనవుతారని పోసాని ధీమా వ్యక్తం చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం ఈ చిత్రం ద్వారా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ విశ్లేషకుడిగా కూడా తనదైన ముద్ర వేసిన పోసాని ఆపరేషన్ అరుణారెడ్డితో మళ్లీ దర్శకుడిగా సక్సెస్ అందుకుంటారా లేదా అన్నది చూడాలి. ఆయన చేసిన చెప్పుతో కొట్టండి అనే వ్యాఖ్యలు ప్రత్యర్థులకు కౌంటరా, లేక తన నిజాయితీని చాటుకోవడానికి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నేను ఎప్పుడైనా ₹1 రాంగ్ రూట్లో సంపాదించిన, అవినీతి చేసిన, ఒకటి బ్రోకర్ పని చేసిన, అన్యాయంగా తిట్టిన, అకారణంగా ఎవరిని నువ్వు ఫిట్టింగ్ పెట్టినా, మీరు ఎవరైనా ఒక్కొక్కళ్ళు వచ్చి నా చెప్తూ కొట్టచ్చు. నా లైఫ్ టైంలో పోసారి టైంలో జగన్ గారు నన్ను ఎన్నోసార్లు పిలిచారు. నేనే అవినీతి పడదలుచుకుంటే ఆయన దగ్గర, సార్ మాకు ఒక 5 ఎకరాలు ఇవ్వండి సార్, స్టూడియో పెట్టుకుంటాం, నాకు ఇస్తాడు. మంత్రి పదవి అడిగాడు, నాకు వద్దన్నా అన్న. మంత్రి పదవి చాలు కదా, చాలాటికి అది అడగండి, కావాలంటే మీరు కావాలని జగన్ గారు అడగండి. మా ఇంటికి వచ్చి చెప్పారు, మీకు ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్సీ కావాలా, వాళ్ళు బరుసులు అప్పట్లో 16 ఏళ్ళ కిందట. ఇది అన్నా నాకే వద్దు, నేను చాలామంది సపోర్ట్ చేస్తా, ఉన్నాళ్లలో బెటర్కి చేస్తా. ఇప్పుడు ఉన్నాళ్లలో బెటరు ఈయన